రైట్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన రిజల్ట్స్ వస్తున్నాయి. నేను ఒక్కటి చదివి వినిపిస్తాను. చెంపాపేటలో బీజేపీ 5, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1. చెంపాపేటలో 3 ఓట్ల ఆధిక్యతలో బీజేపీ ఉంది. లింగోజిగూడ బీజేపీ 5, టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 1, టీజేఎస్ 1 లింగోజిగూడ డివిజన్లో. అట్లాగే వనస్థలిపురంలో టీఆర్ఎస్ 2, బీజేపీ 5, నోటా 1. హస్తినాపురంలో పోలైన 2 ఓట్లు కూడా బీజేపీకి వచ్చాయి. చంపాపేటలో బీజేపీ 5, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1. అట్లాగే పటాన్ చెరువులో టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1. భారతీనగర్లో టీఆర్ఎస్ 3, బీజేపీ 4, నోటా 1. 3 ఓట్లు రిజెక్ట్ అయ్యాయి భారతీ నగర్. ఇది సంగారెడ్డి డిస్టిక్ పరిధిలోకి వస్తుంది. అట్లాగే కొండాపూర్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లో 5 బీజేపీ వచ్చాయి. గచ్చిబౌలిలో 1 ఓటు టీఆర్ఎస్కి వచ్చింది. షేర్లింగంపల్లిలో 5 టీఆర్ఎస్, 4 బీజేపీ. సో పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ట్రెండ్స్ తెలుస్తున్నాయి. చాలా తక్కువ ఓట్లు, టోటల్ 1900 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆ 1900 ఓట్లలో ఒక్కో చోట 10 లోపే చాలా చోట్ల కూడా పోస్టల్ బ్యాలెట్స్ పోలైన పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్ ఓట్స్లో బీజేపీకి చాలా చోట్ల ఆధిక్యత కనబరుస్తుంది. అయితే ఇది చాలా తక్కువ ఓట్లు, దీన్ని కన్సిడర్లోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 10 లోపు ఓట్లే కాబట్టి. అయితే పోస్టల్ బ్యాలెట్ మీన్స్ ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే 80 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్ళకి అవకాశం కల్పించారు. వాటిలో చెంపాపేటలో బీజేపీకి 5 ఓట్లు వచ్చాయి, టీఆర్ఎస్కు 2, కాంగ్రెస్ పార్టీకి 1 ఓటు వచ్చింది. లింగోజిగూడలో బీజేపీ 5, టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 1, టీజేఎస్ 1 ఓటు వచ్చింది. అట్లాగే వనస్థల్పురంలో టీఆర్ఎస్ 2, బీజేపీ 5, నోటా 1. హస్తినాపురంలో 2 పోలైన 2 ఓట్లు కూడా బీజేపీకి వచ్చాయి. చంపాపేటలో ఇంతకుముందు చెప్పుకున్నట్లు చంపాపేటలో బీజేపీ 5, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ పార్టీ 1 ఓటు వచ్చింది. అట్లాగే పటాన్ చెరువులో టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1 ఓట్లు వచ్చాయి. బీజేపీకి ఓట్లేమీ రాలేదు. భారతీనగర్లో టీఆర్ఎస్ 3, బీజేపీ 4, అదేవిధంగా నోటాకు 1 ఓటు వచ్చింది. 3 ఓట్లు చెల్లలేదు. అట్లాగే పోస్టల్ బ్యాలెట్ ఓట్లో కొండాపూర్లో పోలైన 5 ఓట్లు కూడా బీజేపీకి వచ్చాయి. గచ్చిబౌలిలో 1 ఓటు పోలైంది పోస్టల్ బ్యాలెట్, అది టీఆర్ఎస్కు వచ్చింది. షేర్లింగంపల్లిలో 5 టీఆర్ఎస్, 4 బీజేపీ. అట్లాగే పటాన్ చెరువుకు సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చింది. కొండాపూర్ డివిజన్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1 నోటా, 5 బీజేపీ, 1 టీఆర్ఎస్, 7 చెల్ల నోట్లు. ఆశ్చర్యకరంగా పోస్టల్ బ్యాలెట్లో చెల్ల నోట్లు అధికంగా ఉంటూ వస్తున్నాయి. ఏకంగా 7 చెల్ల నోట్లు నమోదైతే 5 బీజేపీ, 1 టీఆర్ఎస్, 1 నోటా నమోదైంది. అట్లాగే ఒక్కో దానికి సంబంధించిన ఇప్పుడే కౌంటింగ్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి సంబంధించిన వస్తున్నాయి. హస్తినాపురంలో 2 పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ పోలైతే 2 కూడా బీజేపీకి వచ్చాయి. సుభాష్ నగర్ డివిజన్లో టీఆర్ఎస్ 9, బీజేపీ 3, 2 ఓట్లు రిజెక్ట్ అయ్యాయి. సో టోటల్ 14 ఓట్లో సుభాష్ నగర్లో టీఆర్ఎస్ లీడింగ్లో కనిపిస్తుంది. 9 ఓట్లు వచ్చాయి, బీజేపీ 3 ఓట్లు వచ్చాయి. అట్లాగే 2 ఓట్లు రిజెక్ట్ అయ్యాయి. రంగారెడ్డి నగర్ డివిజన్లో టీఆర్ఎస్కు 2, బీజేపీకి 3 ఓట్లు వచ్చాయి. టోటల్ 5 ఓట్లు పోలయ్యాయి. ఇక జీడిమెట్ల డివిజన్లో టీఆర్ఎస్ 4, బీజేపీ 6 ఓట్లు వచ్చాయి. 1 ఓటు రిజెక్ట్ అయింది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన అప్డేట్స్ అందుతున్నాయి. ఉప్పల్ సర్కిల్ రామంతపూర్లో బీజేపీ 8, టీఆర్ఎస్ 2 ఓట్లు వచ్చాయి. ఉప్పల్ డివిజన్లో బీజేపీ 10, కాంగ్రెస్ 4, టీఆర్ఎస్ 0. అట్లాగే కూకట్పల్లి, హైదర్ నగర్, అల్విన్ కాలనీలో బీజేపీ ఆధిక్యత కనబరుస్తుంది. అల్లాపూర్, కేపీహెచ్బీ, బాలాజీ నగర్, మూసాపేట వీటన్నిటిలో కూడా పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తుంది. కుత్బుల్లాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ 5, బీజేపీ 2, టీఆర్ఎస్ ఇక్కడ ఆధిక్యత కనబరుస్తుంది. అట్లాగే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి హయత్ నగర్ కౌంటింగ్ సెంటర్లో 8 బీజేపీ, టీఆర్ఎస్ 5 ఓట్లు రిజెక్ట్ అయ్యాయి. రైట్ పోస్టల్ బ్యాలెట్స్లో మెజారిటీ డివిజన్స్లో దాదాపు 70 to 80% ఇప్పటి వరకు తెలిసిన డివిజన్స్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. దీన్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్షన్స్లో
బీజేపీ వైపు ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం 1900 మాత్రమే పోల్ అయ్యాయి. శాంపిల్లో తక్కువ, బట్ మెజారిటీ డివిజన్స్లో దాదాపు 70 to 80% డివిజన్స్ ఇప్పటివరకు మనకు తెలిసిన దానిలో బీజేపీ పోస్టల్ బ్యాలెట్స్లో ఆధిక్యత కనబరుస్తుంది. రంగారెడ్డి నగర్ డివిజన్లో బీజేపీ 3 ఓట్లు, టీఆర్ఎస్ 2 ఓట్లు, ఇక్కడ ఆధిక్యత బీజేపీదే. అట్లాగే జీడిమెట్ల డివిజన్లో బీజేపీ 6 ఓట్లు వస్తే టీఆర్ఎస్కు 4, 1 ఓటు రిజెక్ట్ అయింది. ఇక్కడ కూడా బీజేపీ ఆధిక్యతలో ఉంది. అట్లాగే రామాంతపూర్లో బీజేపీ ఆధిక్యతలో ఉంది. బీజేపీ 8 ఓట్లు, టీఆర్ఎస్ 2 ఓట్లు. ఉప్పల్ డివిజన్లో బీజేపీకి 10 ఓట్లు వచ్చాయి పోస్టల్ బ్యాలెట్, కాంగ్రెస్ 4, టీఆర్ఎస్ 0. అట్లాగే హయత్ నగర్ సెంటర్లో బీజేపీకి 8 వచ్చాయి, టీఆర్ఎస్ 5 వచ్చాయి. 5 ఓట్లు రిజెక్ట్ అయ్యాయి. ఈ 5 ఓట్లు కూడా బీజేపీకి పడ్డాయి అని అక్కడ ఇది ఓట్లను రిజెక్ట్ చేయడం పట్ల హయత్ నగర్ కౌంటింగ్ కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు, బీజేపీ ఏజెంట్స్ అక్కడ గొడవ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. సో పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ట్రెండ్స్లో ఇప్పటివరకైతే చాలా చోట్ల కూడా బీజేపీ ఆధిక్యత కనబరుస్తుంది, 1-2 చోట్ల తప్ప. అట్లాగే హయత్ నగర్ కౌంటింగ్ కేంద్రంలో 8 బీజేపీ, టీఆర్ఎస్ 5 ఓట్లు రిజెక్ట్ చేశారు. అక్కడ గొడవ జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. కుత్బుల్లాపూర్ డివిజన్లో మాత్రం టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది, టీఆర్ఎస్ 5, బీజేపీ 2 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లో వచ్చిన పరిస్థితి. అట్లాగే ఇంకా పోస్టల్ బ్యాలెట్స్లో జీడిమెట్ల డివిజన్లో బీజేపీకి 6 వచ్చాయి పోస్టల్ బ్యాలెట్లు, టీఆర్ఎస్ 4, 1 ఓటు రిజెక్ట్ అయింది. రంగారెడ్డి నగర్లో బీజేపీ 3 ఓట్లు వచ్చాయి, టీఆర్ఎస్కు 2 వచ్చాయి, బీజేపీ ఆధిక్యతలో ఉంది. అట్లాగే గాజుల రామారంలో టీఆర్ఎస్కు 2 వచ్చాయి, బీజేపీకి 3 వచ్చాయి, కాంగ్రెస్కు 1 ఓటు వచ్చింది. గాజుల రామారంలో కూడా బీజేపీ ఆధిక్యతలో ఉంది. మాదాపూర్లో 2 బీజేపీ, టీఆర్ఎస్ 1 ఓటు ఆధిక్యంలో బీజేపీ ఉంది. అట్లాగే మియాపూర్లో టోటల్ ఓట్స్ 2 పోల్ అయ్యాయి, దానిలో టీఆర్ఎస్కు 1 ఓటు వచ్చింది. ఇక్కడ మాత్రం టీఆర్ఎస్కు 1 ఓటు వచ్చింది, కాంగ్రెస్కు 1 ఓటు వచ్చింది. మియాపూర్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ 2 సమానంగా ఉన్నాయి. అట్లాగే హఫీజ్పేట్లో పోల్ అయిన 4 పోస్టల్ బ్యాలెట్స్ కూడా 4కి 4 బీజేపీకే వచ్చాయి. అట్లాగే చందానగర్లో 5 ఓట్లు పోల్ అయితే బీజేపీకి 2 వచ్చాయి, టీఆర్ఎస్కు 1 వచ్చింది, 2 ఓట్లు రిజెక్ట్ అయ్యాయి. చందానగర్లో కూడా బీజేపీ 1 ఓటు ఆధిక్యతలో మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇదంతా షేర్లింగంపల్లి సర్కిల్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ అప్డేట్స్ వస్తున్నాయి. కొండాపూర్ డివిజన్లో 5 బీజేపీ, టీఆర్ఎస్ 1, 7 ఓట్లు రిజెక్ట్ అయ్యాయి, 1 ఓటు నోటాకు పడింది. సో రిజెక్ట్ ఎక్కువ ఓట్లు అయ్యాయి, బట్ కొండాపూర్ డివిజన్లో బీజేపీ లీడింగ్ మనకు కనబడుతుంది. గచ్చిబౌలి డివిజన్లో టీఆర్ఎస్కి 1 ఓటు వచ్చింది, 2 ఓట్లు రిజెక్ట్ అయ్యాయి, ఇక్కడ టీఆర్ఎస్ లీడింగ్ కనబడుతుంది. షేర్లింగంపల్లి డివిజన్లో టీఆర్ఎస్కి 5 వచ్చాయి, బీజేపీకి 4 ఓట్లు వచ్చాయి, టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యతలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చాలా తక్కువ ఓట్లే పోస్టల్ బ్యాలెట్లు, అన్ని చోట్ల కూడా దాదాపు 10-12 ఓట్ల లోపే పోల్ అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కేవలం 2-3 నిమిషాల్లోనే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు అన్ని ఓట్లను కూడా, మిగతా ఓట్లను పోస్టల్ బ్యాలెట్ కాకుండా బ్యాలెట్ బాక్సుల్లో వేసిన ఓట్లన్నిటి కూడా కట్టలు కడుతున్నారు. ఒక్కో కట్టలో 25 ఓట్లు ఉండబోతున్నాయి. ఈ విధంగా 25 ఓట్లను ఒక కట్టలుగా కట్టి మొత్తం 40 కట్టల్ని ఒక టేబుల్ కేటాయిస్తారు. ఒక టేబుల్లో 1000 ఓట్లు లెక్కిస్తారు. అట్లా 14 టేబుల్స్ ఉంటాయి. 14 టేబుల్స్, 1 ఓటు 1000 చొప్పున 14,000 కౌంట్ చేస్తే ఒక రౌండ్ కంప్లీట్ అయినట్టు. అయితే మెహదీపట్నంలో కేవలం 11,000 ఓట్లు పోలయ్యాయి కాబట్టి ఫస్ట్ రౌండ్లోనే మెహదీపట్నం రిజల్ట్ తెలియబోతుంది.